నుంచో ఉన్నటువంటి నాటుసారాయి నిర్మూలన చేయాలనేటటువంటి ఒక సదుద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ని లాంచ్ చేయమని ఆదేశించగా ఇది ఈరోజు రాజశ్రీ కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో ఆల్ డిస్టిక్ ఆఫీసర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. జేసీ గారు, డిఆర్ఓ గారు, డిపిఓ గారు అండ్ మిగతా ఆఫీసర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. దీంట్లో ప్రధానంగా విలేజ్ లెవెల్ కమిటీ, మండల్ లెవెల్ కమిటీ అండ్ డిస్టిక్ లెవెల్ కమిటీని కూడా రాజశ్రీ కలెక్టర్ గారు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ఎందుకు నాటుసారాయి అనేటటువంటిది, వ్యసన విముక్తి అనేటటువంటిది ఎందుకు అవసరం అనేటటువంటిది, దీనివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయనేది క్రమంగా చెప్పడం జరిగింది. ఇది అశాస్త్రీయ పద్ధతులలో అశాస్త్రీయంగా తయారు చేసినందువల్ల, దీంట్లో సైంటిఫిక్ మెథడ్లో లేనందువల్ల ఈ యొక్క ఫ్యూజుల్ ఆయిల్స్ ఎక్కువ వచ్చి వాళ్ళ యొక్క ఆరోగ్యం అనేటటువంటి స్థాయిని వాళ్ళు క్రమంగా క్షీణింపజేసి ఇటు పేదరికంలో ఉండేటటువంటి అన్ని కుటుంబాలని నాశనం చేసేటటువంటి నాటుసారాయిని నిర్మూలించడం కోసం పెద్ద ఎత్తున ఫారెస్ట్, పోలీసు, ఎక్సైజు, విఆర్ఓ, విఆర్ఏ, పంచాయతీరాజ్ అండ్ రెవెన్యూ మిగతా వాళ్ళందరూ కూడాను, పోలీసు అందరూ కూడాను దీంట్లో భాగస్వామ్యమై నేడు విస్తృతంగా దాడులు చేయటమే కాకుండా అక్కడ ఉండేటటువంటి ఎవరైతే అమ్మకందారులు ఉన్నారో వాళ్ళని ఎందుకు తయారు చేయకూడదు అనేది వివరించడమే కాకుండా వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అమ్మకం ఆఫ్ చేసిన వెంటనే రిహాబిలిటేషన్ ఇవ్వడానికి కూడా తగ్గ ప్రోగ్రామ్ని సిద్ధం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా స్పెషల్గా డ్రైవ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఈ యొక్క మాటలు విననట్టయితే వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. ఇంకా మితిమీరి చేసినట్టయితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ అండ్ ఎక్స్టర్నమెంట్ అంటే బహిష్కరణ అనేటటువంటిది కూడా తీసుకురావడానికి విద్యుక్తులవుతున్నాము. ఇదంతా కూడా మొత్తం మన దగ్గర ఉన్నటువంటి 129 గ్రామాలలో ఏబిసి క్లాసిఫికేషన్ చేస్తూ ఏ క్లాస్ అంటేనేమో అక్కడే తయారు చేసి వివిధ ప్రాంతాలకి అమ్మేటటువంటి అమ్మకందారులు, మరియు ఈ యొక్క బి క్లాస్ అంటేనేమో అక్కడే తయారు చేసి అక్కడే అమ్మేటటువంటి వాళ్ళు, ఓన్లీ సి అంటేనేమో అక్కడే తయారు చేసేవాళ్ళు, అంటే క్లాసిఫికేషన్స్ చేసుకొని ఎక్కడ ఏ చార్టెడ్ ప్రకారంగా రైడ్ చేయాలనేటటువంటి విద్యుత్తులైతే మేము చేయడం జరుగుతుంది. దీంట్లో మాకు పత్రికల వాళ్ళు మరియు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళు కూడా సహకారం చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే మేము గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఈరోజు అంతేకాకుండాను ఇక ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ అండ్ వాట్సాప్, ట్విట్టర్లలో కూడా మేము విడుదల చేయటం జరిగింది ఈరోజు కలెక్టర్ గారి చేతుల మీదుగా. దీనికి మీ అందరూ కూడాను, పబ్లిక్ అంతా కూడాను, ప్రజలంతా కూడాను, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళందరూ కూడా సహకారం చేసి మాకు ఈ యొక్క వ్యసన విముక్తి అనేటటువంటిది తీసుకొచ్చి మన యొక్క ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనేటటువంటి సంకల్పంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ఈ యొక్క సమాజం మంచిగా